ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా దుర్మార్గమైన చట్టం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దీనికి సివిల్ కోర్టు అప్పీల్ లేకుండా చూస్తూ తర్వాత జ్యూరిస్డిక్షన్ తీసేశారు. దీన్ని డైరెక్ట్ హైకోర్టుకి ఎవరైతే బాధితులు ఉన్నారో వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి దీనిలో ప్రజల్లో నిరసన వెల్లువెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కూడా దీని గురించి ప్రచారం చేయటం వలన ప్రజల్లో అవగాహన పెరిగి ఈ చట్టం యొక్క దుష్ఫలితాలని మేము విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 125 రోజులు ధర్నా చేయడం జరిగింది. కోర్టును కూడా బాయ్కాట్ చేశాము. ఈ యొక్క చట్టం అనేది చాలా అరాచకమైన చట్టం, ప్రజల ఆస్తులకు భద్రత లేని చట్టం కాబట్టి ఈ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి పిలుపు కూడా తీసుకొని మేము మొత్తం మా లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వరరావు గారు, తర్వాత మా కనకమేడ జాతీయ అధ్యక్షులు కనకమేడ రవీంద్ర కుమార్ గారు, ఇక్కడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మా రాజశేఖరు, తర్వాత మా లీగల్ సెల్ సభ్యులము, అలాగే విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఉమ్మడిగా దీని యొక్క టైటిల్ యాక్ట్ గురించి అందరికీ ప్రచారం చేయడం జరిగింది. తర్వాత మేము మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా మన జిల్లాలో వెళ్ళి ఈ యాక్ట్ యొక్క దుష్ఫలితాలను ప్రజలకు వివరించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా గట్టిగా రియాక్ట్ అయ్యి ఈ యొక్క చట్టాన్ని దుర్మార్గ చట్టానికి వ్యతిరేకంగా మంచి ఓట్లు వేయించి మంచి మెజార్టీతో మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశానికి అతి ఘన విజయాన్ని చేకూర్చారు. కాబట్టి ఈ యొక్క మన అధ్యక్షుల వారు కూడా రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం మీద ఫైల్ పెట్టి దీన్ని తీసేస్తారు. ప్రజలందరూ కూడా త్వరలో మంచి జరుగుతుందని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆదేశాలకు విధానాలకు అనుకూలంగా ప్రజల్లో మంచి జరగడానికి దుర్మార్గం ఉన్నటువంటి చట్టాలన్నిటి కూడా సమీక్షించడానికి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని మురళి గారు, అలాగే మిగతా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా కూడా ప్రజలకి జరిగిన అన్యాయాన్ని కూడా తీర్చిదిద్దుతారు. ప్రజల ఆస్తులకి రక్షణ ఉండటానికి కోసంగా కృషి చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం వారు దర్యాప్తు చేసి దాని మీద చర్య తీసుకుంటారు. మా లీగల్ సెల్ పాత్ర మా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు అనుగుణంగా మేము పనిచేస్తాము. లీగల్ సెల్ అనేది ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటాం. మేము ప్రజలు జరిగే అన్యాయాలు మాత్రం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మేము కృషి చేస్తాం. వాళ్ళు ప్రకటించినప్పుడు కూడా ప్రజలు ఇచ్చిన తీర్పే మనకి శిరోధార్యము. వాళ్ళు అంత అన్యాయాలు జరిగిందని బట్టి ఇన్ని సీట్లు ఇచ్చారు, కానీ లేకపోతే అన్యాయాలు జరగకుండా వాళ్ళకేదో రేపేదో వ్యక్తిగత భద్రత కోసం వాళ్ళు ఆత్మరక్షణ కోసం మాట్లాడుతున్న విషయాలు కానీ ఏది కూడా అవి పరిగణలోకి తీసుకొనబడవు. ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం ఉంది. పేదల ఆస్తులు, ప్రజల రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం ధ్యేయం. దాని విషయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రాజీ లేని పోరాటం జరుగుద్ది.